హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్. బెంగళూరులో అతుల్ సుభాష్ అతని ఇన్సిడెంట్ జరిగి 2 వారాలు దాటింది అంతే. ఆ 2 వారాల లోపలనే మరో ఇన్సిడెంట్ జరిగింది. ఢిల్లీలో పునీత్ ఖురానా అనే వ్యక్తి తన భార్య తనకు పెడుతున్నటువంటి హెరాస్మెంట్ని భరించలేకనే నేను సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ ఒక వీడియో చేసి మరణించడం జరిగింది. ఆ వీడియో దాదాపు 59 నిమిషాల నిడివి ఉంటుంది. అందులో అతని బాధ అంతా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటిదంటే, భార్యాభర్తల మధ్య ఏదైనా ఇష్యూ జరిగితే కోర్టులు కానీ దానికి సంబంధించిన చట్టాలు కానీ అన్నీ భార్యలకి చాలా ఫేవర్గా ఉన్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా అనేక రకాల కేసులు ఇరికించి భర్తల్ని నానా ఇబ్బందులు పెట్టేటువంటి భార్యలు ఉన్నారు. వారి సంఖ్య తక్కువే ఉండొచ్చు. యాక్చువల్గా అసలు ఈ గృహహింస అనేది చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, చాలామంది మహిళలు ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్ని త్యాగం చేస్తారు. పెళ్లి తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి గోల్స్ అవన్నీ వదిలేసుకుంటారు. పిల్లల కోసం, కుటుంబం కోసం, భర్త కోసం. ఎవరైతే వాళ్ళ లైఫ్ని అంతా వదిలేసుకొని వచ్చి ఒక వేరే ఇంట్లో తల్లి తండ్రిని వదిలేసుకొని అత్తమామలతోటి భర్తతోటి లైఫ్ని డీల్ చేయడానికి ఇంకొక ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళు ఏ రకంగానూ ఇబ్బంది పడకుండా, ఎవరైనా సరే అత్తమామ వాళ్ళ మీద హెరాస్ చేసినా, భర్త హెరాస్ చేసినా వాళ్ళ జీవితం మళ్ళీ కొత్తగా అయితే ఏమీ సాధించలేడానికి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే వాళ్ళు పెళ్లి చేసుకుని ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు లైఫ్ని డీల్ చేస్తారు. పాపో బాబో ఉంటారు. సో వాళ్ళని చూసుకోవడంలోనే వాళ్ళ లైఫ్ అంతా అయిపోతుంది. సో వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ ఇంక ఏ జాబు చేసుకోలేని స్థితిలో ఉంటారు. భర్త కానీ లేకుంటే అత్త కానీ మామ కానీ వాళ్ళని ఒకవేళ మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసిస్తే వారికి రక్షణ ఉండాలి. వారు తిరిగి వాళ్ళ పుట్టింటికి వెళ్ళినా అక్కడ వాళ్ళ పరిస్థితి అంత బాగుండదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఫ్యామిలీని వదిలేసిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానికోసమే ఈ చట్టాలు తేవడం జరిగింది. కాకపోతే కొంతమంది రాక్షసులుగా మారి ఆడవాళ్ళు కూడా ఇటువంటి చట్టాలని తమకు అనుకూలంగా మార్చుకొని మగవాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పునీత్ ఖురానా ఎవరైతే మరణించారో అతని వైఫ్ మణిక, వాళ్ళిద్దరు కూడా అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మరి ఎందుకైతే ఇలా చేసిందో తెలియదు. భార్య వల్లనే తను చనిపోవాల్సిన పరిస్థితి తను ప్రేమించిన వ్యక్తి వల్లనే ఎందుకు వచ్చింది అనేది అతను ఇచ్చిన 59 నిమిషాల వీడియోని పూర్తి స్థాయిలో అయితే ప్రవేశపెట్టలేదు. ఎందుకంటే ఆ వీడియో కూడా అతను సోషల్ మీడియాలోనో లేకుంటే ఎవరికో పర్సనల్గా మెసేజ్ చేయలేదు. తను మాత్రం రికార్డ్ చేసుకున్నాడు. తను చనిపోయిన తర్వాత పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, అతనికి సంబంధించిన వస్తువు స్వాధీనం చేసుకున్నారు. అందులోంచి ఈ ఫోన్ కూడా తీసుకొని దాన్ని ఒకసారి పరిశీలిస్తే దాంట్లో ఈ వీడియో దొరికింది. సో ఈ వీడియోని అప్పుడు వాళ్ళు పబ్లిక్కి చెప్పడం జరిగింది. వాళ్ళ చెల్లెలకు వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయాన్ని చూపించడం జరిగింది. అందులో పునీత్ ఖురానా అంటాడు, నేను ఎలాగైతే నా తల్లిదండ్రుల ముఖం చూడలేను, ఇంకా నాకు వేరే అవకాశం కూడా లేదు. నా భార్య పెట్టే బాధలను తట్టుకోలేక నేను చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా తల్లిదండ్రులను కూడా బజారుకి ఈడుస్తాను, రోడ్డును పడేస్తాను, వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేస్తాను అని ఎన్నో రకాలుగా వాళ్ళని నన్ను బెదిరిస్తూ చాలా ఇబ్బందులు గురి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ విషయం ఏంటిదంటే, పెళ్లి చేసుకున్న కొంతకాలం వాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత ఒక 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. పర్సనల్గా కూడా వాళ్ళిద్దరి అభిరుచులు కలవడంతో వాళ్ళు ఫుడ్ బిజినెస్లో దిగారు. అప్పటికే వాళ్ళకి గొడవలు ఉన్నాయి. అయినా కానీ కలిసి 2 హోటల్స్ కూడా పెట్టారు, మంచి హోటల్స్ ఢిల్లీలో. అవి బాగానే రన్ అవుతూ ఉన్నాయి. అలాంటి టైంలో మరి వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి గొడవల కారణంగా ఏమైందో తెలియదు కానీ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు 2 బాగా నడిచేటటువంటి హోటల్స్లో ఒక హోటల్ తన భార్య పేరు మీదకి మార్చి రాయడానికి ఒప్పుకున్నాడు. అలాగే ఇంకో హోటల్ తను తీసుకున్నాడు. అంతా అయిపోయింది, మ్యూచువల్గా అండర్స్టాండింగ్ జరిగింది. సైన్స్ చేయాలి, సంతకాలు పెట్టుకోవాలి అగ్రిమెంట్ మీద. సంతకాలు చేసుకునే టైంలో ఆ అమ్మాయి కాస్త ఎదురు తిరిగింది. ఎలా అంటే, తను ఎవరినైతే లాయర్ని పెట్టుకుందో తన భర్త నుంచి విడాకులు కావాలని, ఆ లాయర్ ఫీజు కూడా తనే చెల్లించాలని, అదొకటి. రెండోది ఎక్స్ట్రా ఇంకో 10 లక్షలు కావాలని అడిగింది. ఈ 2 కారణాలని చూపించి నా దగ్గర అంత అమౌంట్ లేదు, నేను ఇవ్వలేను, నాకు కుదరదు, నా చేత కాదు అని ఆయన చెప్పడం జరిగింది. దానికి కూడా ఆమె అన్నది, నాకు అదంతా తెలియదు, నువ్వు ఇవ్వకపోతే నీ సంగతి చెప్తాను, నేను అంత చూస్తాను, నీ తల్లిదండ్రులకి నీళ్ళు కూడా లేకుండా చేస్తాను, ఇవన్నీ చెప్పింది. ఆమె అన్న ఒకే ఒక మాట, ఆ మాటకి అతను ఎంతో మనస్తాపానికి గురయ్యాడు. అదేంటంటే హిందీలో చెప్పింది, హిమ్మత్ హైతో మార్కే దిఖావో, तेरे माँ बाप को भी तेरी बहन को भी सबको जेल भिजवाऊंगी, घर खाली करवाऊंगी, तुम्हें सड़क पे लाऊंगी, ये धमकियाँ दे रही थी वो. అయితే ఇందులో అతను కొంచెం సీసీటీవీ ఫుటేజ్లు కూడా యాడ్ చేయడం జరిగింది. ఏంటిదంటే, ఆ అమ్మాయి తనని తిడుతున్నట్లుగా, తనని దూషిస్తున్నట్లుగా ఉన్నటువంటివి సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఈ అమ్మాయికి ఒక అమ్మాయి ఉంది, ఆమె పేరు కనిక. ఈ కనిక అనే అమ్మాయి కూడా అంతకుముందు ఇలాగే పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి నుంచి తనకున్నటువంటి ఆస్తులన్నింటినీ సర్వం లాగేసుకొని డైవర్స్ ఇచ్చేసింది. సేమ్ ప్యాటర్న్ని తను కూడా ఫాలో అవ్వాలని చూసింది. అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తుల దగ్గర నుంచి ఆస్తులు కొట్టేసి ఆ తర్వాత ఎంజాయ్ చేద్దాం అనుకున్నారో ఏమో తెలియదు. మరి ఈ అమ్మాయి చేసినటువంటి ఈ పని వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. सेम दिक्कत इसी थाने में उसका जो बड़ी बेटी है जगदीश पावा की,
उसकी बड़ी बेटी के हस्बैंड जो बड़ा दामाद है इसी थाने में कंप्लेंट दर्ज है। అక్క చేసిన పనిలో అక్క సక్సెస్ అయింది, అలాగే నేను కూడా సక్సెస్ అవుతానని అనుకుందో లేదా అక్క ప్రోద్బలం ఏమన్నా ఈ మీద పనిచేసిందో తెలియదు, కానీ భర్తని నానా హింసలకు గురిచేసి మానసికంగా ఎంతో క్షోభ పెట్టి తను చేతకాని తనకి శక్తి లేనంత డబ్బును తన నుంచి ఆశించి అతను ఆ డబ్బు ఇవ్వలేని పరిస్థితుల్లో అతని కుటుంబం మొత్తాన్ని రోడ్డు నడుస్తాననేసరికి అతను తట్టుకోలేకపోయాడు. మానసికంగా ఎంతో కుంగిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా తన మొహం చూపించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక నాకు కేవలం మరణం మాత్రమే దిక్కు అనుకున్నాడు. అలా అతను తనువు చాలించాల్సి వచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా సరే చట్టం ఇద్దరికీ సమానంగా వర్తించాలి. ఆడైనా మగైనా. ఆడవాళ్ళకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నట్లయితే మగవాళ్ళకు కూడా ఇలాంటి విషయాల్లో ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాల్సింది ఉంది. ఆ అమ్మాయి ఏవైతే ఉన్నారో ఆమె చెప్పే విషయం అయితే అలా లేదు. తను నన్ను చాలా హింసించాడు, చాలా బాధించాడు, ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను చెప్పలేను, నేను అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాను అంటూ ఆమె మీడియా ముందుకు వచ్చింది. అంతా నాదే తప్ప అని చెప్పి నన్నే మీరు అందరూ వేలెత్తి చెప్పడం అనేది భావ్యం కాదు అంటూ కూడా ఆమె తరపు నుంచి వాదనలు వస్తున్నాయి. ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే ఒక వ్యక్తి తన ప్రాణాలు తీసుకోవాలి అని అనుకున్నాడు అంటే ఆ స్థాయికి ఆ వ్యక్తిని తీసుకెళ్లినటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులను కల్పించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ప్రధానంగా ఇటువంటి విషయాలలో మనం బాధ్యుల్ని చేయాలి. వాళ్ళు స్వతహాగా భార్యాభర్తలు అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ తరపున వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా ప్రేరేపించి ఉండొచ్చు. ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరిగితే దానివల్ల జీవితాలు తల్లకిందులు అవుతాయనే విషయాన్ని భార్యాభర్తలు గమనించుకుంటే మంచిది. భవిష్యత్తులో కూడా ఇలా విడాకుల కేసులు ఏవైతే ఉంటాయో అవి సామరస్యపూర్వకంగానే పరిష్కారం అవ్వాలి, కానీ ఇంత దారుణంగా మానసికంగా హింసకు క్షోభకు గురి చేస్తూ భర్త కానీ భార్య కానీ ప్రయత్నించడం అనేది చాలా నేరమైన విషయంగా పరిగణించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.